వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజారంజక పాలన అందిస్తున్న జగన్కు ఎల్లవేళలా అండగా నిలబడండి. ప్రజలకి ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పిలుపు. 10 ఏళ్లలో అన్ని రంగాల్లో తెలంగాణ ఎంతో అభివృద్ధి. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. జూపూడి కేంద్ర జలశక్తి మిషన్ పర్యటన. తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ వ్యవస్థ అంశాల పరిశీలన. మా భూములు మాకు ఇప్పించండి సారు. సిఎల్పి నేత బట్టి విక్రమార్కకి మర్లపాడు తండా మన్నెవారిపల్లె వాసుల వినతి. ఇక వివరాల్లోకి వెళ్తే, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల ముందుకి పాలన తీసుకొచ్చి సంక్షేమ పథకాలని నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎల్లవేళ్లా అండగా నిలబడాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం కోరారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాం సచివాలయం పరిధిలోని కొల్లిపేట, లైదాం కాలనీ గ్రామాల్లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ఈ 4 ఏళ్లలో లబ్ధిదారులకు అందిన లబ్ధిని వివరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ వండన వెంకట్రావు, పిఎస్సిఎస్ అధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, మండల టౌన్ పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్ కుమార్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కిల్లాన సూర్యారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బడాన సునీల్, మండల సచివాలయ కోఆర్డినేటర్ బడాన కృష్ణ, స్థానిక నాయకులు గొర్ల జమ్మినాయుడు, మీసాల రామినాయుడు, కొల్లి శ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అలాగే వైఎస్ఆర్ పంటల బీమా అందింది. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కూడా అందింది. వైఎస్ఆర్ 0 వడ్డీ రైతులు కూడా అందింది. ఇవి అందుతున్నాయో లేదో తెలుసుకోమని ఆరోగ్యశ్రీ 10,000 పడింది. అది తర్వాత విద్యా దీక్ష పడింది. వైఎస్ఆర్ రైతు భరోసా పడింది. అమ్మఒడి పడింది. అమ్మా వైఎస్ఆర్ 0 వడ్డీ డ్వాక్రా క్లియర్ అయింది. వైఎస్ఆర్ రైతు భరోసా అందింది. మళ్ళీ ఆసరా రుణమాఫీ అందింది. వైఎస్ఆర్ 0 వడ్డీ రైతులు అందింది. ఇది జగనన్న విద్యా దీవెన కూడా. ఇవి అందుతున్నాయో లేదో తెలుసుకోమని జగన్ గారు పంపించారమ్మా. అందుతున్నాయి కదా. జై జగన్. అలాగే ఆరోగ్యశ్రీ ఏంటి 1,18,000 సర్జరీ అయింది. అదే జగన్ గారు రిలీజ్ చేసి. వైఎస్ఆర్ 0 వడ్డీ డ్వాక్రా అందింది. వైఎస్ఆర్ ఆసరా అందింది. అందుతున్నాయో లేదో తెలుసుకోమని జగన్ గారు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గోదావరి కని సింగరేణి కమిటీ హాల్లో జరిగిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనతో పారిశ్రామికంగా రాష్ట్రం దేశానికి దిక్సూచిలా మారిందని అభివర్ణించారు. విదేశాలకు సంబంధించిన ఎన్నో కంపెనీలు మన రాష్ట్రంలో నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. అభివృద్ధి ఫలాలని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో 20 రోజుల దశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, డిప్యూటీ కలెక్టర్లు, పరిశ్రమ అధికారులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ రోజు 3,10,000
ఈరోజు నిరుద్యోగ యువతకి అపారమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రపంచ దేశాలచే శభాష్ అనిపించుకున్నటువంటి కాలంలో ఒక ఈ దేశానికి కాదు ప్రపంచానికి మార్గనిర్దేశకం రోల్ మోడల్ గా ఉండేటట్టు పరుగులు తీస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు అవకాశాలు దశకంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది కాబట్టే మన తెలంగాణ తలసరి ఆదాయం 1,12,000 మాత్రమే. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ నిరంతర శ్రమతో నిత్య వేదమదనంతో పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ఒక పరిపూర్ణమైనటువంటి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, ఐటీ రంగంలో, గ్రామీణాభివృద్ధిలో, పట్టణాభివృద్ధిలో, సంక్షేమంలో, నీటి పారుదల రంగంలో, ప్రతి రంగంలో ఈ భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తయారు చేసినటువంటి అది అనుమతులు ఇవ్వడానికి క్లియర్ గా ఫాస్ట్ గా అనుమతులు అండ్ ఇష్యూ లేకుండా ఎవరైతే ఇండస్ట్రీ సెటప్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే ఒక సింగిల్ విండో సిస్టమ్ లాగా ఏర్పాటు చేసి టకటక ఇమీడియట్ గా మనం పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా మనం అది చట్టం అయితే ఉంది. దెన్ టిఎస్ ఐపాస్, టిఎస్ టీ ప్రైడ్ ఇట్లాంటి ఇన్నోవేటివ్ స్కీమ్స్ ఇవి అన్నీ కూడా ముందుకు తెచ్చి ఏమాత్రము డిలేకి తావలేకుండా ఫాస్టర్ పేస్, బెటర్ పేస్లో అది యూనిట్ని గ్రౌండ్ చేసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో భారతదేశానికి ఒక దిక్సూచిలాగా గౌరవ పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీ రమణ గారి నేతృత్వంలో ఈరోజు అనేక పరిశ్రమలను, అనేక ఐటీ కంపెనీలను నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి గతంలో పరిశ్రమల శాఖ అంటే ఎవరికో తెలియనటువంటి పరిస్థితి నుండి ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా గొప్ప మార్గనిర్దేశంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో కేంద్ర జలశక్తి మిషన్ కమిటీ పర్యటించింది. కేంద్ర జలశక్తి మిషన్ కార్యదర్శి వినీ మహాజన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, మైలవరం మండలాల్లో జలశక్తి మిషన్ సభ్యులు పర్యటించనున్నారు. జూపూడిలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరు, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు అంటే సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లని పరిశీలించారు. ఆయా శాఖల అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మైలవరం మండలంలోని పొందుగల గ్రామంలో సురక్షిత తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ వ్యవస్థ పనితీరు తదితర అంశాలని జలశక్తి మిషన్ బృందం పరిశీలించింది. సిఎల్పి నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామ శివార్లోని మర్లపాడ్ తండాకి చేరుకున్న సందర్భంగా రోడ్డు పక్కన గల గ్రామస్తులు తమ సమస్యలని ఏకరువు పెట్టారు. నక్కలగండి రిజర్వాయర్ ప్రాజెక్టు కింద తమ భూములు కోల్పోతే అక్కడి నుంచి ఇక్కడికి పొట్ట చేత పట్టుకొని వచ్చి గుడిసెలు వేసుకొని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కింద 20 ఎకరాల భూమి మునిగిపోతే
పరిహారం 4 ఎకరాలకి మాత్రమే వచ్చిందని చెప్పారు. ఆర్&ఆర్ ప్యాకేజ్ కింద తమకు ఎలాంటి పరిహారం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన్నెవారిపల్లి గ్రామ శివార్లో నక్కలగండి ప్రాజెక్టులో 40 ఎకరాల భూమి మునిగిపోయిందని, తాత ముత్తాతల నుంచి ఆ భూమిలో కాస్తుల్లో తామే ఉన్నామని రైతులు తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల తమ భూములు గోవిందరెడ్డి పేరుపైన రావడంతో ఆయన వారసులు వచ్చి తమ భూమి అంటూ కేసులు వేసి ఇబ్బందులకి గురి చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ధరణి తెచ్చి తమ నోట్లో మన్ను కొట్టిందని, కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళం, తమకు ఈ కేసులంటే ఏంటో తెలియదని, తమ భూములు తమకి ఇప్పించండి అంటూ బట్టి విక్రమార్కని చేతులు పట్టుకొని బోరున విలపించారు. అక్కడ ఎన్ని ఎకరాలు పోయింది? 20 ఎకరాలు పోతే 4 ఎకరాలు 20 ఎకరాలు పోతే నా డబ్బులకు 4 ఎకరాలు వచ్చింది. ఎందుకంటే అక్కడ 5 ఇచ్చారు, 20 సార్ బతకనికి వస్తే నిన్న మన భూమి ఇల్లు అడగలేదా? ఎవరంటారు సార్, మీ అటువంటి వాళ్ళకి అడిగితే ఇస్తామంటారు, మళ్ళీ కూడా ఏమి ఇస్తారా మీకు అని ఇంకోటి అంటాడు. అయినాక మా తాత ముత్తాతలు గోవిందరెడ్డి భూమి కొంటే కొద్దిగా వెనుక జరుగు బాబు. ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినావు? మేము ఆడ SLBCలో టెండర్లు పడ్డా సార్, మాకు 5 లక్షలు కట్టించారు. ఈడ 20 లక్షలకు ఎకరం కొన్నాం. 20 ఎకరాలు పోతే 4 ఎకరాలు కూడా రాలేదు. మాకు గుడిచగట్టడానికి లేవు పైసలు. ఇగో ఇట్లా బతుకున్నాం సార్. ఊరు కట్టలేదా మీకు? ఏది ఊరు కట్టలేదు. కడతాడో ఎవరు పోతాడో కట్టలేదు. ఊరు కట్టలే, ఇల్లు కట్టలే. సో మీరు ఏడొచ్చి గుడిసెలు వేసుకోవాలి పరిస్థితి. అదే ఎక్కడ లేకపోయారు మీరు కాకుండా ఎక్కడ పోయారు సార్. మాకు పారసి భూమి ఇవ్వలేదు, గవర్నమెంట్ భూమి ఇవ్వలేదు, పైసలు ఇచ్చిర్రు. అవి ఎక్కడ పోయినా? సిద్ధాపూర్ గ్రామవాసులందరూ చాలా సంవత్సరాల నుంచి నాకు కూడా బాగా తెలుసు. స్వర్గీయ మల్లు అనంతరాములు గారు ఈ ప్రాంతంలో పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసిన దగ్గర నుంచి, ఆ తర్వాత డాక్టర్ మల్లు రవి గారి సోదరులు పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన దగ్గర నుంచి, డాక్టర్ వంశీకృష్ణ గారు ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసిన దగ్గర నుంచి ఈ గ్రామాల్లో నేను కూడా తిరిగాను. చాలా వరకు పెద్దలందరితో నాకు పరిచయాలు కూడా ఉన్నాయి. అటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర సందర్భంగా ఆదిలాబాద్ నుంచి పీపుల్స్ మార్చ్ పేరుతో దాదాపు 940 కిలోమీటర్లు నడుచుకుంటూ మీ మధ్యకు వచ్చాను. నేను ఆదిలాబాద్ లో అక్కడ ఉన్నటువంటి అడవుల్లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు తెలుసుకున్నాం. సింగరేణి బొగ్గువాయిలో ఉన్నటువంటి శ్రామికుల సమస్యలు తెలుసుకున్నాను. మార్గ మధ్యలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల ఇబ్బందులు కూడా తెలుసుకున్నాను. ఈ మార్గంలో అనేక గ్రామాల్లో నన్ను కలిసినటువంటి దళితులు కానీ, గిరిజనులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగ యువకులు కానీ వాళ్ళు చెప్పిన సమస్యలన్నింటినీ విన్నాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనని రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. దళిత భూములకి రక్షణగా, బాధితులకి అండగా నిలబడిన ఎమ్మెల్యేని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి భీమవరం రోడ్డు వైపు తరలించారని పలువురు నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ హీరో ప్రభాస్ దర్శించుకున్నారు.
మంగళవారం వేకువజామున సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ వైకుంఠం 1 గుండా ఆలయ ప్రవేశం చేశారు. సుప్రభాత సేవలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర వారి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలని అందజేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభాస్ తిరుమలలోనే బస్ చేసి ఆ తర్వాత తిరుపతి తారక రామారావు స్టేడియంలో జరిగే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరయ్యారు. తిరుమలలో ప్రభాస్ ఉన్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. సార్ టెంపుల్ షాట్ సార్ సాయి సార్ అదే ఇంపార్టెంట్ ప్లీజ్ ప్లీజ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవనగరం గ్రామ సమీపంలో 3 మావోయిస్టు కొరియర్లని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవనగరం గ్రామానికి చెందిన పూనెం నాగేశ్వరరావు, చర్ల మండలం ఉంజంవల్లి గ్రామానికి చెందిన దేవనూరి మల్లికార్జునరావు, బీజాపూర్ జిల్లా పామేడుకు చెందిన వల్లిపోగుల ఉమాశంకర్ గత ఏడాది కాలంగా మావోయిస్టులకి అవసరమైన సామాగ్రిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మావోయిస్టులకి సరఫరా చేసే 10 జెల్టన్ స్టిక్స్, 160 మీటర్ల కార్డెక్స్ వైర్, 5 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 1 డ్రోన్, 1 లేత్ మిషన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నెల్లూరు జిల్లా కావల్లో 5 లక్షల విలువ చేసే 11 కేజీల గంజాయిని పోలీసులు వల్లపన్ని పట్టుకున్నారు. ఆంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల నుండి దీన్ని తీసుకొచ్చి కావలి, బెంగళూరు, మద్రాసు తదితర చోట్ల అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా 11 కేజీల గంజాయిని కారులో తీసుకువచ్చి కావల్లోని ఓ డాబా వద్ద ఉండగా తమకు అందిన సమాచారంతో డీఎస్పీ వెంకటరమణ సిబ్బందితో కలిసి కారుని ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా యువత మేలుకో, భవిష్యత్తు మలుచుకో, డ్రగ్స్ను వదులుకో అనే నినాదంతో 14500 టోల్ ఫ్రీ నెంబర్కి ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి ఏదైనా సమాచారం ఉంటే తెలియజేయచ్చు అని చెప్పేసి అందరూ కూడా అవగాహన కల్పిస్తూ మేము కృషి చేస్తూ ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కృషి చేయడంలో భాగంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీమతి డి హిమావతి గారి యొక్క ఆధ్వర్యంలో మేము దాడులు నిర్వహించడం జరిగింది. నిన్నటి దినం 2 ముద్దాలను పట్టుకున్నాము. అందులో సంజయ్ రమేష్ అనే అతన్ని బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడ రామ్లాల్ అనే వ్యక్తి దగ్గర గాంజా కొనడం జరిగింది. సంజయ్ రమేష్ 11 కిలోలు గంజా కొన్నాడు. రామ్లాల్ తన 2 కిలోలు గంజా తీసుకొని బయలుదేరి ఒక కారులో వచ్చారు. కారులో వచ్చినప్పుడు మేము జనరల్ చెకింగ్లో భాగంగా సిఏ గారు, ఎస్ఐ గారు చెక్ చేసినప్పుడు ఆ కారులో గాంజా దొరకడం జరిగింది. ప్రొసీజర్ మేరకు వాళ్ళ దగ్గర నుంచి 11 కిలోల గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో రామ్లాల్ అనే అతని కావలి లోకల్లో ఒక అతనికి ఇస్తున్నట్టుగా సమాచారం ఇంతకుముందు ప్రళయ కావరి జ్ఞానయ్య అనే అతనికి సప్లై చేస్తున్నట్టుగా మనకి తెలిసింది. అతని కోసం పంపించినప్పుడు అతను బరార్లో ఉన్నాడు. అతన్ని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి ఏదైనా సరుకు ఉంటే గాంజా ఉంటే అది కూడా సీజ్ చేస్తాం. అతను కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పడం ఏమంటే, గాంజాని తరలించడం కానీ, కలిగి ఉండడం కానీ, దాన్ని వాడడం కానీ నేరం. చాలామంది స్టూడెంట్స్ ఈ బెంగళూరు సంజయ్ రమేష్ అడిగినప్పుడు ఇతను తీసుకెళ్లి స్టూడెంట్స్కి ఇస్తున్నట్టుగా మనకి కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. సో స్టూడెంట్స్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. పేరెంట్స్ కానీ, కాలేజ్ మేనేజ్మెంట్ కానీ దీని మీద నిఘా ఉంచాలి. పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతులారా పాడు చేసుకున్నారు కాబట్టి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత లెక్చరర్స్కి, కాలేజ్ మేనేజ్మెంట్కి, తల్లిదండ్రులకి బాధ్యత ఉంది. కాబట్టి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి గమనించి వాళ్ళు చెడు నడతతో కలిగి ఉండకుండా మంచి మార్గంలో నడవడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. పిల్లలు కూడా భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. ఇది ఒకసారి అలవాటు అయితే మళ్ళీ మళ్ళీ కావాలని అనిపించేది. కాకినాడ జిల్లా పీఠాపురం రాయవరం రోడ్డు జంక్షన్లో పీడీఎస్ గోడౌన్పై విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా 34.42 క్వింటాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. పట్టుబడ్డ పీడీఎస్ రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై గోడౌన్కి తరలించారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ ఏకలవ్య నగర్లో దారుణం చోటు చేసుకుంది.
తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని నాగేష్ అనే గిరిజనుడిని గత 3 రోజులుగా ఇంట్లో పూజారి వెంకటయ్య అనే వ్యక్తి నిర్బంధించాడు. గత 3 రోజులుగా ఆహారం లేకుండా గృహ నిర్బంధంలో ఉంచడంతో బాధితుడి భార్య పార్వతి డైల్ 100కి ఫోన్ చేసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నాగేష్ నిర్బంధం నుంచి బయటకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి తరలించారు. అందరు పేదల రక్తం అట్టే తాగుతాడు ఆయన. ఇప్పుడు నుంచి కాదు 10 సంవత్సరాల నుంచి. చెప్పమ్మా. నా పేరు పార్వతి, ఆయన పేరు నాగేష్. మాది వేకలో నగరము. పూజారి వెంకటయ్యకి మేము 50,000 అప్పు ఉన్నాము. 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి నేను 8.5 లక్షలు నాకు తీర్చినాను. సీట్లు వేసి ఇది చేసి పాడి సంపాదించి కట్టినాను. వాళ్ళకి 3 రోజుల కిందట శుక్రవారం రోజు తీసుకొచ్చి మా ఆయన ఇంట్లో పెట్టి తాళం వేసినారు. వాళ్ళు ఏంది ఇటు చేస్తున్నారు అని చెప్పి అడిగితే నువ్వు డబ్బు కట్టేసి మీ ఆయన ఇడిపించుకొని నువ్వు లేకపోతే బయట వదలని చెప్పి పూలు నీళ్ళు లేకుండా లోపలే పెట్టి బయట తీసుకోకుండా కనీసం బాత్రూమ్ పోయేదానికి కూడా సందేయలేదు వాళ్ళు. దానికి నేను పోలీసులు సాయం కోరి ఇక్కడికి వచ్చాను. వాళ్ళు వచ్చి మీడియాలో వచ్చేలోకి మా ఆయన్ని బయట తీసుకొచ్చినారు. ఈరోజు చూసిన 3 రోజులకి మా ఆయన్ని 8 లక్షలు అడుగుతుంటారు మమ్మల్ని. నేను ఏడు నుంచి తెచ్చి కట్టేసారు. మేము ఏం పేరు అతని పేరు? ఏం పేరు? పూజారి వెంకటయ్య. ఆయన ఎట్టయినా కడతాడు. మేము గోరు కష్టం చేసుకుని బతికెళ్ళిన 8.5 లక్షలు ఆడి నుంచి వస్తుంది. నాకు అంత డబ్బు కట్టనని చెప్పి ఈరోజు నేను ఇంత దాకా వచ్చినాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజారంజక పాలన అందిస్తున్న జగన్కు ఎల్లవేళలా అండగా నిలబడండి. ప్రజలకి ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పిలుపు. 10 ఏళ్లలో అన్ని రంగాల్లో తెలంగాణ ఎంతో అభివృద్ధి. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. జూపూడి కేంద్ర జలశక్తి మిషన్ పర్యటన. తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ వ్యవస్థ అంశాల పరిశీలన. మా భూములు మాకు ఇప్పించండి సారు. సిఎల్పి నేత బట్టి విక్రమార్కకి మర్లపాడు తండా మన్నెవారిపల్లె వాసుల వినతి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.